అందరికి నమస్తే. మన దగ్గర రాజకీయాల్లో హాట్గా జరుగుతున్న చర్చ ఏంటంటే కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి, వాళ్ళ మీద అనర్హత వేటు పడుతుందా, స్పీకర్ నిర్ణయం తీసుకుంటారా, లేకపోతే కోర్టులో ఈ అంశం తేలుతుందా, లేకపోతే ఇప్పుడున్న బీఆర్ఎస్లో ఉండగా చాలామంది ఎమ్మెల్యేలు వచ్చి కాంగ్రెస్లో చేరుతారా, ఎప్పుడు చేరుతారు, ఎట్లా చేరుతారు, 26 మంది చేరితే తప్ప వేటుపడే అవకాశాలు లేవు. కాబట్టి ఆ 26 మందిలో 10 మంది వచ్చి ఇంకో 16 మంది వస్తారు. ఈ చర్చలు బాగా జరుగుతున్నాయి. ఇక్కడ అటు ఇటు ఎవరిని కదిలిచ్చినా ఈ ఎమ్మెల్యే ఉంటాడా, ఆ ఎమ్మెల్యే పోతాడా, ఇట్లాంటి చర్చలు చాలా జరుగుతున్నాయి. అయితే మన దగ్గర జరుగుతున్న ఒక వ్యవహారం మిగతా రాష్ట్రాల్లో జరుగుతున్న వ్యవహారానికి చాలా డిఫరెంట్గా జరుగుతుంది. నిజానికి దేశమంతా ఒకే రాజ్యాంగం, దేశమంతా ఒకే ప్రజాస్వామ్యం, అందరికీ సేమ్ హక్కులు ఉంటాయి. కానీ మరెందుకో మన దగ్గర అట్లా జరుగుతలేదు. నేను ఇంతకుముందే మీకు ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే కాదు, ఒక మంత్రి లోక్సభ ఎలక్షన్స్ ముందు బయటకు వచ్చి బీఎస్పీ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయింది ఎంపీగా. తర్వాత పోయిన నెల జూన్ 12వ తేదీన అక్కడ అసెంబ్లీ స్పీకర్ ఆయన మీద వేటు వేసిండ్రు, ఆయన అనర్హత వేటు వేసిండ్రు, ఆయన ఎమ్మెల్యేగిరి పోగొట్టిండు. ప్లస్ రాంచీలో జరిగింది, జార్ఖండ్లో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది, నిన్ననే జరిగింది. అది జార్ఖండ్లో ఏం జరిగిందంటే అక్కడున్న జేఎంఎం పార్టీ నుంచి అధికార పార్టీ అక్కడ నుంచి ఒక ఎమ్మెల్యే బయటకు వచ్చి ఇండిపెండెంట్గా ఎంపీగా పోటీ చేసిండు. తర్వాత ఇంకొక అతనేమో బీజేపీ నుంచి పోయి కాంగ్రెస్లో చేరిండు, కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేసిండు బీజేపీ నుంచి పోయి ఒక ఎమ్మెల్యే. ఇద్దరు ఓడిపోయారు. ఇద్దరు ఓడిపోతే ఇద్దరి మీద అక్కడ స్పీకర్ చర్యలు తీసుకున్నారు. అక్కడ స్పీకర్ ఇద్దరి మీద అనర్హత వేటు వేసినారు, ఇద్దరిని డిస్మిస్ చేసినారు ఎమ్మెల్యే నుంచి. ఢిల్లీ అసెంబ్లీలో అదే జరిగింది, రాంచీలో అదే జరిగింది. రాంచీ అంటే జార్ఖండ్ రాజధాని, అక్కడ అసెంబ్లీ అక్కడ జరిగింది. మన దగ్గర మాత్రం ఎందుకు జరగలేదు? మనకు వేరే రాజ్యాంగం ఉందా, లేకపోతే ఇంకేమైనా జరుగుతుందా? నేను ఈ వీడియో ద్వారా ఏం చెప్పదలుచుకున్నానంటే, రాజ్యాంగం దేశమంతా ఒకటే ఉన్నప్పుడు, అందరికీ సమాన హక్కులు ఉన్నప్పుడు అక్కడ జరిగింది ఎందుకు, ఇక్కడ జరగంది ఎందుకు, ఇక్కడ ఎందుకు జరుగుతలేదు, ఇక్కడ వచ్చిన డిఫరెన్స్ ఏంది? ఒకవేళ 2/3 జాయిన్ అయితే అదొక లొసుగే. అంతకుముందు కేసీఆర్ చేంజ్ చేసుకుంది కూడా ఆ లొసుగుతోనే 2/3. ఇప్పుడు బీజేపీ వాళ్ళు అంటారు కదా, మా పార్టీకి వస్తే రాజీనామా చేయాల్సి వస్తుంది, ఇండిపెండెంట్గా ఇండివిజువల్గా వస్తే 2/3 వస్తే మాకేం సంబంధం లేదు, రావచ్చు, మేము విలీనం చేసుకుంటామని. 2/3 అంటే ఒక పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఒక 10 మంది ఉంటే దానిలో 2/3, 10 ఇంట్లో 20, 20/3, 3 6 17 మంది పోతే అయిపోతుంది. అట్లా 2/3 ఫార్ములా కనుక వస్తే బీజేపీ కూడా యాక్సెప్ట్ చేస్తుంది, ఎందుకంటే చట్టంలో అది ఉంది. కేసీఆర్ చేసింది 2/3, అది చట్టబద్ధంగా కరెక్టు, కానీ నైతికంగా తప్పు. ప్రతిపక్షం లేకుండా కేసీఆర్ చేంజ్ చేసుకుంది కాబట్టి తప్పది. ఈ మధ్య హరీష్ రావు అన్నారు, మేము ఎమ్మెల్యేలను చేర్చుకోవడం మా తప్పే, కానీ ఇప్పుడు కాంగ్రెస్కు అదే తప్పు చేస్తుందని. కాంగ్రెస్ 2/3 చేసుకుంటే అది కూడా చట్టబద్ధంగా ఓకే, కానీ నైతికంగా తప్పు. సేమ్ ఇప్పుడు 10 మంది చేరిండ్రు ఇండివిజువల్గా, ఇండిపెండెంట్స్గా, అందరూ ఓడిన తర్వాత ఒక వరుసగా లైన్ కట్టి, అది చట్టబద్ధంగా లేదు, నైతికంగా తప్పే, చట్టబద్ధంగా కూడా తప్పే. నిజానికి రోజొక ఎమ్మెల్యే జాయిన్ అవుతారు, రోజొక ఎమ్మెల్యే వస్తాడు, రోజొక ఎమ్మెల్యే ఉంటాడు ఇంకా ఇప్పటి నుంచి మా దొడ్లో అని సీఎం రేవంత్ గారు కామెంట్ చేసినారు. కానీ ఎందుకో అది ఆగిపోయింది, కాలేదు. అది 10 మంది దగ్గర వచ్చి ఆగిపోయింది. మిగతా వాళ్ళు వస్తలేరు, మిగతా వాళ్ళు చాలా కండిషన్స్ పెడుతున్నారు. వాళ్ళు వస్తున్నారు రారో కూడా తెలియదు. 26 మంది రాకపోతే ఇన్ని సంవత్సరాలు, ఇంకొక 4 సంవత్సరాలు ఈ 10 మందిని ఇట్లే మేనేజ్ చేసుకుంటారు, అంత ఈజీ కాదు. తప్పనిసరిగా ఏదో రోజు వేడి పడుతుంది. స్పీకర్ వేడి వేయకపోతే కోర్టులో తెలుస్తుంది, అది వేరే విషయం. కానీ అక్కడ స్పీకర్లు నిర్ణయం తీసుకుంటున్నారు, ఇక్కడ స్పీకర్ ఎందుకు నిర్ణయం తీసుకోవట్లేదు? అక్కడ స్పీకర్లో ఉన్న రాజ్యాంగం, ఇక్కడ స్పీకర్కి ఉన్న రాజ్యాంగం ఒకటే కదా. మన దగ్గర ప్రజాస్వామ్యం అనే పేరుతో ఎలక్షన్ జరిగినాయి, లాస్ట్ ఎలక్షన్ 2023. ప్రజాస్వామ్యయుతంగా, రాజ్యాంగబద్ధంగా. ఎందుకంటే పొద్దున్న లేస్తే రాహుల్ గాంధీ గారు కూడా రాజ్యాంగం పట్టుకొని తిరుగుతూ ఉంటారు, ప్యాకెట్ రాజ్యాంగాలు పట్టుకొని తిరుగుతున్నారు కాంగ్రెస్ నేతలు అందరూ కూడా. ప్లస్ ఇక్కడ కూడా మేము అంతకుముందు అప్రజాస్వామికంగా ఉంది ప్రభుత్వం, మేము ప్రజాస్వామ్యం స్థాపిస్తామని కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. అంతకుముందు గవర్నమెంట్ లాగానే ఈ గవర్నమెంట్ చేస్తే, డిఫరెన్స్ లేకపోతే, తేడా లేకపోతే, అంతకన్నా ఎక్కువ చేస్తే ఇంకా ప్రజాస్వామ్యం ఎక్కడ నిలబడ్డట్టు, ప్రజాపాలన ఎక్కడ ఉన్నట్టు. ఈ ఇష్యూ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే కోర్టులో తేలుతుంది. ఇంతకుముందే అయిపోయినాయి, కోర్టులో ఈ రోజు కాకపోతే రేపు తేలుతుంది. 4 సంవత్సరాలు కోర్టులో మేనేజ్ చేయడం ఈజీ కాదు. కానీ వేరే అసెంబ్లీలో జరుగుతున్న వ్యవహారాలు, వేరే అసెంబ్లీలో జరుగుతున్న తతంగాలు మన అసెంబ్లీలో ఎందుకు జరుగుతలేవు? నేను స్పీకర్ క్వశ్చన్ చేయడం కాదు, ఇది రాజ్యాంగం అందరికి ఒకటి ఉన్నప్పుడు, రూల్స్ అందరికి ఒకటే ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకు జరుగుతలేదు? ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.